నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీతమ్మవారు రావణుణ్ణి చాలా గట్టిగా మందలించింది. కానీ పాపం ఆవిడ రామలక్ష్మణులు ఇంకా తిరిగి రాలేదు అనేటువంటి దాంతో భయము శోకము ఇవన్నీ ఉండి రేపమాన అంటే భయపడుతూ వణుకుతూ ఉందన్నమాట సహజంగా. వీడేమో క్రూరకర్మం కలిగినటువంటి వాడు, రాక్షసుడు కదా. ఏవం బ్రువత్యాం సీతాయాం సంరబ్ధ పరుషం వచః లలాటే భృకుటిం కృత్వా రావణ ప్రత్యువాచ. వాడు పెద్ద ఆకారం, పెద్ద మహాలు, పెద్ద భృకుటి ఇవన్నీ ఉంటాయి కదా వాడికి. సీత ఎలా అయితే ఎప్పుడైతే ఇలా అవన్నీ చెప్పిందో రాముడికి నీకు పోలిక ఏమిటా ఇవన్నీ చెప్పాడికి వీడికి ఇంకా కోపం వచ్చింది. వచ్చి ఈ భృకుటి అంతా కూడా బొమ్మముడి వేసినట్టుగా ఇలా వేసి ఇలా భయంకరంగా క్రోధంగా చూసి వాడికి ఇంకా కోపం బాగా వచ్చేసిందనమాట. రోషం వచ్చేసింది. వాడేంటే రాముడు పనికిరాని వాడు, వాడినేముంది అలా అంటున్నాడు. ఆవిడని చెప్పింది, నువ్వేమిట్రా ఆయన సింహం అయితే నువ్వు పిల్లి లాంటి వాడివి రానివని చెప్పింది కదా. దాంతో వీడికి కోపం వచ్చింది. వచ్చేసి ఇంకా నేనంటే ఏమనుకుంటున్నావు అన్నాడు మళ్ళీ సీతతో. భ్రాత
వైశ్రవణస్యాహం సాపత్న్యో వరవర్ణినే రావణో నామ భద్రంతే రసగ్రీవ ప్రతాపవాన్. నీకు భద్రమోగా నీకు జాగ్రత్త, నాకు కోపం వచ్చిందంటే. అందుకని నేను ఎవరిని అనుకుంటున్నావు? వైశ్రవణుడు అంటే కుబేరుడు, వాడి యొక్క సవితి తమ్ముడు నేను. యస్య దేవా సగంధర్వా పిశాచ పతకోరగా విద్రవంతి సదా భీత మృత్యోరివ సదా ప్రజా. ఎప్పుడు కూడా సర్వజీవులు కూడా మృత్యువుని గురించి భయపడుతూ అమ్మో మృత్యు వస్తుందేమో అని పారిపోతూ ఉంటారు కదా. అలాగా దేవతలు, గంధర్వులు, పిశాచములు, ఓరగముల పాములు, పక్షులు ఇవన్నీ కూడా విద్రవంతి, అసలు నన్ను చూస్తేనే, నన్ను తలుచుకుంటేనే భయభయ వణికిపోయి పారిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అంటే రావణుడు అని గుర్తొస్తే వాళ్ళిద్దరు పారిపోతారు భయపడి. ఏన వైశ్రవణో భ్రాత వైమాత్ర కారణాంతరే ద్వంద్వమాసాదిత క్రోధాద్రణే విక్రమ్య నిర్జిత. మా సవితి సోదరుడైనటువంటి కుబేరుడున్నాడే, కొన్ని కారణాల వల్ల వాడికి నాకు ద్వంద్వ యుద్ధం జరిగింది. దాంతో నా చేత పరాజితుడయ్యాడు వాడు. వాడిని ఓడించేశాను ఆ యుద్ధంలో. మద్ భయార్త పరిత్యజ్య స్వం అధిష్టానం వృద్ధిమత్ కైలాసం పర్వతశ్రేష్టం అధ్యాస్తే నరవాహన. అప్పటి నుంచి ఏమైంది వాడికి? అంతకుముందు ఆ లంకానగరం అసలు వాడు కట్టాడనమాట కుబేరుడు. వాడప్పుడప్పుడు క్యాంపులో కావడానికి వాడి ఏర్పాటు చేసుకున్నాడు. మద్భయాత్, నా భయంతో, నా చేతిలో ఓడిపోయిన భయంతో వాడు ఆ రావణ అదే ఆ లంక అనేటువంటిది వదిలేసేసి భయపడి పారిపోయి కైలాసంలో తలదాచుకున్నాడు. వాడు పర్వత శ్రేష్టమైనటువంటి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నాడు వాడు కుబేరుడు. ఏమనుకుంటున్నావు? యస్య తత్ పుష్పకం నామ విమానం కామకం శుభం వీర్యాదాత్రజితం భద్రే ఏన యామి విహాయసం. వాడికి ఉన్నటువంటి పుష్పకం అనేటువంటి విమానం ఉంది కుబేరుడికి. అది చాలా అద్భుతమైనటువంటిది. కామకం అంటే ఎక్కడికి వెళ్ళాలని అని అందులో కూర్చుని మనసులో బలాంతోడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తుంది. అలాంటి విమానం అది కాస్త వాడిని నేను జయించి వాడి దగ్గర నేను తీసేసుకున్నాను ఆ విమానాన్ని. ఇప్పుడు నేను హాయిగా ఆ విమానం నేను తిరుగుతున్నాను. వాడు ఆ విమానం కాస్త పోగొట్టుకున్నాడు వాడు. మమ సంజాత రోషస్య ముఖం దృష్ట్వైవ మైథిలి విద్రవంతి పరిత్రస్తాసురా శక్రపురోగమా. అసలు నన్ను గనక చూస్తేనే చాలు, నా వైపుకు చూశారంటే దేవతలు భయంతో పారిపోతూ ఉంటారు. దేవతలు ఏమిటనుకుంటున్నావు? నేను ఏదో రావణ గొప్పతనం చెప్తున్నావు నువ్వు. ఎత్ర తిష్టామ్యహం తత్ర మరుతో వాతి శంకిత. నేను ఎక్కడైతే నుంచునుంటానో అక్కడ వాయువు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయంతో వీస్తూ ఉంటాడు వాయువు. తీవ్రాంశు శిశిరాంశుశ్చ భయాత్ సంపద్యతే దివి. ఆకాశంలో తీవ్రాంశ అంటే సూర్యుడు, తీవ్రమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వేడితో ఉన్నటువంటి సూర్యుడు నేను ఎలా చూశానంటే వాడు అమ్మో ఎందుకైనా మంచిది చంద్రుడిలాగా చల్లగా అయిపోతాడు వాడు భయంతో. నిష్కంపపత్రాస్తరవో నద్యశ్చ స్థిమితోదకా. నేను ఎక్కడి నుంచి ఉంటే ఎక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అస్సలు కదలకుండా ఉండిపోతాయి. ఆకు కూడా కదలదు. భయం, కదలాలంటే భయం, కదిలితే నేను ఏం చేస్తాను అని. అలాగే నదులు స్థిమితోదకా, అలా ప్రవహిస్తున్నారు కాస్త అలా కదలకుండా మెల్లిగా ఎందుకులే వాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అలా మెల్లిగా కదలకుండా కదులుతూ ఉంటాయట ఆ నదులన్నీ కూడా. భవంతి ఎత్ర తత్రాహం తిష్టామి చరామి చ. నేను ఎక్కడ నుంచుంటానో ఎక్కడ తిరుగుతానో అక్కడంతా కూడా అన్నీ అక్కడ ఉన్నటువంటి పంచభూతాలు కూడా నన్ను చూసి భయపడతాయి. ఏమనుకుంటున్నావు? మమ పారే సముద్రస్య లంకా నామ పురీ శుభా సంపూర్ణ రాక్షసైర్ఘోరై అధేంద్రస్య అమరావతి. నాకు సముద్రానికి అటు పక్కన లంక అనేటువంటి నా అందమైనటువంటి నగరం ఉంది. ఆ నగరం నిండా రాక్షసులు ఉంటారు, ఘోరమైనటువంటి రాక్షసులు ఉంటారు. మరి రాక్షసులు ఘోరమైన, మరి వీడి ఘోరంగానే ఉన్నాడుగా. వాడే చెప్తున్నాడు అక్కడ రాక్షసైర్ఘోరై. ఇంద్రుడికి అమరావతి నగరం ఎలాంటిదో అలాంటిది లంక అనేటువంటిది మాకు. అందుకని మా రాక్షసులందరూ అక్కడ బ్రహ్మాండంగా ఉంటారు, భయంకరమైన వాళ్ళు. ప్రాకారేణ పరిక్షిప్త పాండురేణ విరాజిత. ఆ లంకా నగరానికి పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి.
సంపూర్ణ హేమకక్ష్య పురీ రమ్య వైడూర్యమయ తోరణ. అందులో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా హేమకక్ష్య, అందులో ఉన్నటువంటివి అన్నీ బంగారంతో పొదగబడిన బంగారం చేసినటువంటివి కట్టబడి ఉంటాయి. వాటి ద్వారాలన్నీ కూడా వైడూర్య మణులతో పొదగబడి ఉంటాయి. హస్త్యశ్వరథ సంబాధ తూర్యనాథ వినాదిత. హస్తి అశ్వి రథములు అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా భేరీనాదాలు వినబడుతూ ఉంటాయి, తూర్యనాదాలు. సర్వకామ ఫలైర్వృక్షై సంకులోద్యాన భూషిత. అన్ని రకాలైనటువంటి ఫలములు, పుష్పములతో కూడినటువంటివి ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ఉద్యానాలు బోళ్ళనుంటాయి. తత్రత్వం వసహే సీతే రాజపుత్రి మయా సహ నా స్మరిష్యసి నారీణాం మానుషీణాం మనస్విని. అక్కడ గనక వచ్చి నువ్వు నాతో కూడా ఉన్నావంటే ఈ మానవ స్త్రీలను మర్చిపోతావు, అసలు ఈ మానవ లోకాన్నే మర్చిపోతావు, ఈ మానవ స్త్రీలను మర్చిపోతావు. ఎప్పుడూ గుర్తురారు వాళ్ళు నీకు. భుంజానా మానుషాన్ భోగాన్ దివ్యాశ్చ వరవర్షిణి నా స్మరిష్యసి రామస్య మానుషస్య గతాయుష. ఆయుష్ మూడినటువంటి నీ రాముడు ఉన్నాడే, వాడిని మర్చిపోతావే నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటేను. ఎందుకంటే అక్కడ అన్ని భోగాలు ఉంటాయి. నాతో ఉన్నటువంటి దాంట్లో ఆ భోగాల్లో ఉన్నామంటే అసలు ఆఫ్టర్ ఆల్ వాడు ఆ మనుషుడు, మానవుడు, అందులో ఆయువు మూడినటువంటి వాడు, అల్పాయువైనటువంటి వాడు. ఆ రాముడిని మర్చిపోతావు నువ్వు. స్థాపయత్వ ప్రియం పుత్రం రాజ్యే దశరథో నృప. ఆ రాముడు గొప్పవాడు అంటావేమిటి? పాపం ఆ దశరథుడు ఏం చేశాడో తెలిసినా వీడి సంగతి తెలిసే వాడికి ఇష్టమైనటువంటి కొడుకు అయినటువంటి భరతుడినేమో రాజ్య పట్టాభిషేకం చేశాడు. మందవీర్యస్తతో జ్యేష్ఠ. వీడు జ్యేష్ఠుడైంది కూడా మందవీర్యుడు, అంటే వాడు ఏం పౌరుషం బలం లేనటువంటి వాడు. అందుకని ప్రస్థాపితో వనం పోరాను అడవికి పంపించేశాడు. వీడు పనికిరాని వాడు అని చెప్పి అడవికి పంపించేశాడు. వాడు ప్రియమైనటువంటి భరతుడిని వాడు పట్టాభిషేకం చేశాడు. తేనకిన్ భ్రష్టరాజ్యేన రామేణ గతచేరస. వాడు రాజ్యం పోగొట్టుకున్నటువంటి వాడు బురసమంగా పనిచేయనటువంటి వాడితో ఎందుకు నీకు అనవసరంగాను. కరిష్యసి విశాలాక్షి తాపసేన తపస్విన. వాడేదో అడవిలోకి వచ్చేదో తపస్సు చేసుకునే వాళ్ళతో కలిసిపోయాడు. వాడితో నీకెందుకు, నీ అసలు వాడికి తగినటువంటి దాని గౌరవం. రాక్షస భర్తారం కామయ స్వయం ఆగతం. నేను స్వయంగా అసలు రాక్షస లోకానికే నేను భర్తనంటే రాక్షస లోకానికి నేను శ్రేష్ఠమైనటువంటి వాడిని, రాజునైనటువంటి వాడిని. అటువంటి వాడిని స్వయంగా నేను దగ్గరికి వచ్చాను. నా మందర శిరావిష్టం ప్రత్యాఖ్యాతం తమర్హసి. నేను మన్మథ శిరావిష్టం నా మన్మథ శిరావిష్టం ప్రత్యాఖ్యాతం తమర్హసి. మన్మథ శరంతో ఆవిష్ణుడైనటువంటి ఉన్నానంటే బాగా కామం మత్తెక్కున్నాను అర్థం అన్నమాట. మన్మథ శరం అంటే అలా వచ్చి నేను ఎక్కడికి ఉన్నాను, అందువల్ల నన్ను నువ్వు కాలదనుకుంటావు ఎందుకు, నీకు అసలు లేని మతి ఉందా లేదా అంటున్నాడు. ప్రత్యాఖ్యాహి మాం ధీరు పశ్చాత్తాపం గమిష్యసి చరణేన అభిగత్యేవ పురూరవం ఉర్వశి. నువ్వు పశ్చాత్తాపడతావు. నన్ను అలా నన్ను కాదనుకుంటే నీకే నువ్వే పశ్చాత్తాపడు. తర్వాత అయ్యయ్యో ఎంత మహా అంతటి వాడిని పొగట్టుకున్నానని చెప్పి నువ్వు పశ్చాత్తాపడతావు. పైగా ఎలాగట, పూర్వం ఊర్వశి పురూరవుడు పాపం ఆమె ఎందుకు మోహపడి పురూరవుడు అనేటువంటి మహా చక్రవర్తి ఇది వస్తే వాడిని కాలుతో తన్ని నువ్వేమిటి పొగట్టుకున్న తర్వాత అయ్యయ్యో పురూరవుడు పొగట్టుకున్నాను ఏడుచుతా అలా ఏడుస్తావే అన్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు వాడు. అంగుళ్యాన సమో రామో మమ యుద్ధే సమానుష. నాతో యుద్ధానికి వాడే సరిపోతాడు. మానుష వాడు మానవుడు, నా వేలుతో సమానం కూడా కాదు వాడు. అంగుళ్యామ న సమో రామ. నా వేలుతో సమానంగా ఉన్నట్టు వాడు నాతో యుద్ధం ఏం చేస్తాడు వాడు. తవ భాగ్యేన సంప్రాప్తం భజస్వ వరవర్ణిని. నీ అదృష్టవశాత్తు నేను దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను వరించు. ఏవ ముక్తాత్ వైదేహి క్రుద్ధ సంరక్తలోచన. ఇలా అనేప్పటికీ ఆవిడకి చాలా కోపం వచ్చింది. కళ్ళు ఎర్రగా సీతకి. అబ్రవీత్ పరుషం వాక్యం రహితే రాక్షసాధిపం. వెంటనే మళ్ళీ ఆవిడ చాలా గట్టిగా మాట్లాడింది. కథం వైశ్రవణం దేవం సర్వదేవ నమస్కృతం భ్రాతరం వ్యపరిశ్చితం అశుభం కర్తమిచ్చేసి. రై నువ్వు ఆ కుబేరుడు అనేటువంటి వాడు తమ్ముడు అంటున్నావు. కుబేరుడు ఎటువంటి వాడు, అందరూ నమస్కరిస్తారు వాడికి. ఆ కుబేరుడు అనేటువంటి వాడు అద్భుతమైనటువంటి గుణాలు కలిగేటువంటి వాడు, దేవతల్లో మంచివాడు, వాడికి అందరూ నమస్కరిస్తారు. వాడు తమ్ముడు అని చెప్పుకుని ఇలాంటి వ్యధ పనులు చేస్తావు. నువ్వు ఎందుకు పైకి వస్తావు అసలు?
అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసా ఏషాంతం కర్కశో రాజా దుర్బుద్ధి అజితేంద్రియ. ఎందుకంటే నువ్వు రాక్షసులకు రాజు అని చెప్పుకుంటున్నావు, నువ్వు దుర్బుద్ధి గలవాడివి, ఇంద్రియాలని వశంలో లేనటువంటి వాడివి. అటువంటి వాడు నువ్వు రాజుగా ఉండడం వల్ల నీతో పాటు నీ రాక్షసులు అందరూ కూడా నశించిపోతున్నారు. ఇప్పుడు అపహృత్య శచీం భార్యాం శక్యం ఇంద్రస్య జీవితం. నువ్వు ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవిని ఒకవేళ ఎత్తుకెళ్తే నువ్వు జీవించగలవేమో కానీ నహి రామస్య భార్య మా మానీయ స్వస్తిమాన్ భవేత్. రాముడి యొక్క భార్యనైన నన్ను కనుక ఎత్తుకెళ్ళావా నువ్వు జీవించడం అనేటువంటిది ఉండదు. జీవే చిరం వజ్రధరస్య పశ్చాత్ శచీం ప్రదృశ్య అప్రతిరూపరూపాం న మాతృసీం రాక్షస దర్శయిత్వా పీతామృతస్యాపి తవాస్తి మోక్ష. నువ్వు ఇంద్రుడు లేనప్పుడు శచీదేవిని భయపెట్టి ఉండొచ్చు నువ్వు, అంతేగాని నన్ను మాత్రం నువ్వు అలా చేయలేవు, బలవంతం చేయలేవు. ఎందుకంటే అలా చేద్దాం అనుకున్నట్టయితే నువ్వు అమృతం తాగి ఉన్నప్పటికీ కూడా నీకు జీవించడానికి అవకాశం ఉండదు. అలా అనేప్పటికీ సీతాయా వచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపు. అప్పటిదాకా వాడు సన్యాసి వేషంలో మామూలుగా ఉన్నాడు, వాడికి మహాకోపం వచ్చింది. మళ్ళీ ఇలా అంటుంది అని చెప్పి వాడు వెంటనే ఒక చేతి ఇలా అనుకున్నప్పటికీ వాడి శరీరం అంతా పెద్ద వాడి అసలు రూపం కనిపించింది. అంటే వాడు ఆ సన్యాసి రూపం మామూలుగా ఉన్నటువంటి రూపం అయిపోయింది. ఇలా అనుకున్నాడు, మళ్ళీ మార్చేసి సుమహద్వపు, వాడు పెద్ద శరీరం చూపించాడు. వాడు స మైథిలీం పునర్వాక్యం బభాషే వాక్యకోవిద. వీడు వాక్యకోవిదుడే. అంటే ఎలా వక్రమైనటువంటి మాటలు ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి విధానం అన్నమాట వీడు. నోన్మత్తయా సుతౌ మన్యే మమ వీర్య పరాక్రమవు. నీకు బుద్ధి లేదా? నీకు ఎంతసేపు చెప్పినాను నీకు ఉన్మత్తం ఉన్నావు నువ్వు. అంటే ఎంతసేపు రాముడు అంటున్నావు, ఎందుకని నా పరాక్రమం ఏమిటో నీకు అర్థం కావట్లేదా? ఉద్వహేయం భుజాభ్యాంతు మేదినీం అంబరే స్థిత ఆపిబేయం సముద్రం చ మృత్యుం హన్యాం రణే స్థిత. ఏమనుకుంటున్నావు? నేను ఆకాశంలో నుంచుని నా భుజాలతో ఈ భూమిని మొత్తాన్ని నొక్కేయగలను, అలాగే సముద్రం మొత్తం తాగేయగలను, సముద్రం నీళ్ళు లేకుండా చేసేయగలను సముద్రంలో, అలాగే యముడిని నేను చంపేయగలను, వాడందరికీ మృత్యువైతే నేను వాడిని చంపేయగలను. అర్కం తుజ్యాం శరైస్తీక్ష్ణై విభింజామి మహీతలం. అలాగే అర్కం అంటే సూర్యుడిని నా బాణాలు వేసి వాడిని ఇలా ముక్కలు చేసేయగలను. కామరూపేణ ఉన్మత్తే పశ్చిమాం కామరూపిణం. నేను ఇప్పుడు చూడు, నా రూపం ఏమిటో చూపిస్తాను చూడు. నేను ఎప్పుడు ఏ రూపం కావాలో ధరించగలను నేను. ఏవ ముక్తవతస్తస్య రావణస్య శ్రీప్రభే వృద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బహూవతు. ఇలా అంటుండగానే రావణుడి యొక్క వాడు కళ్ళు ఎర్రగా తయారయ్యాయి. సద్య సౌమ్యం పరిత్యజ్య తీక్ష్ణ రూపం సరావణ. అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి రూపాన్ని వదిలిపెట్టేసి తీక్ష్ణమైనటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని స్వం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణానుజ. కుబేరుడు అనుజుడైనటువంటి రావణుడు తన యొక్క అసలు రూపం ఏదైతే ఉందో కాల భయంకరమైనటువంటి రూపాన్ని ఆ రూపాన్ని చూపించాడు. సంరక్తనయన, ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు. శ్రీమాన్ తప్తకాంచన భూషణ, వాడు అనేకమైనటువంటి ఆభరణాలు వేసుకున్నాడు. వాడు తప్తకాంచన భూషణ అంటే బాగా అద్భుతమైన మంచి బంగారంతో చేసినటువంటి మేలిమి బంగారం చేసినటువంటి ఆభరణాలు వేసుకున్నాడు. క్రోధేన మహతావిష్టో, చాలా కోపంతో ఉన్నాడు. సీత మాటికి ఇలా అనేప్పటికీ వాడికి రాముడు అంటున్నాడు, కోపం వచ్చేసింది బాగాను. నీలజీమూత సన్నిభ, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇందాక వేర్లే ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? నల్లని కారు మబ్బులా ఉన్నాడు. వాడు కారు మబ్బులాగే ఉంటాడు, వాడు సహజమైనటువంటిది అనమాట. దశాస్యో, అయితే మరి రాముడు నల్లగా ఉంటాడు కానీ రాముడు నల్లగా ఉండడం అనేటువంటిది వేరు. నల్లగా ఉన్నా ఆయన రాముడు ఎలా ఉంటాడు? పుంసా మోహన రూపాయ. అసలు వాడు అందరూ అంత అందమైనటువంటి వాడు, అందరూ కూడా చూస్తూ ఉండాలనుకునేటువంటి వాడు. వీడు ఎలా కాదు, వీడు నల్లగా ఉన్నా అంటే వీడు భయంకరమైన స్వరూపం. వీడు దశాస్య 10 ముఖాలు, వాడు 10 ముఖాలు ధరించాడు. ఇప్పుడు
గ్రీవుడు కదా వాడు. వింశతి భుజో 10 తలకాయలు 20 చేతులు. బభూవ క్షణదాచర ఒక్క నిమిషంలో మార్చేశాడు వాడు వేషం అంతా. అంత భయంకరమైనటువంటి శరీరం, 10 తలకాయలు 20 చేతులు అలా గమించాడు మాట వాడు. పరివ్రాజక ఛద్మ మహాకాయో విహాయ తత్. అంతకుముందు సన్యాసిగా ఉన్నటువంటి వేషం వేసుకున్నాడుగా, ఆ వేషం వదిలేశాడు. ప్రతిపేదే స్వకం రూపం రావణో రాక్షసాధిప రక్తాంబరధరస్తస్థౌ శ్రీరత్నం ప్రేక్ష్య మైథిలీం. ఎర్రటి వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. ఈ రకమైనటువంటి రూపంతో మహాభయంకరంగా కనిపిస్తూ వాడు చేస్తున్నాడు అనమాట. సీతకేసి చూస్తున్నాడు. సా తాం అసితకేశాంతాం భాస్కరస్య ప్రభామివ భరణోపేతాం మైథిలీం రావణో అబ్రవీత్. ఆమె ఎలా ఉంది మైథిలి? ఆమె అనేకమైనటువంటి ఆభరణాలతో అలంకరింపబడి ఉంది. ఆవిడ నల్లటి జుట్టుతో ఉంది. సూర్యుని యొక్క వెలుగులాగా ఉంది. అలా ఉన్నటువంటి ఆవిడతో అంటున్నాడు వీడు. 3 లోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మామాశ్రయవరారోహే తవాహం సదృశపతి. ఈ 3 లోకాల్లో నేను ప్రసిద్ధుడైనటువంటి వాడిని, విఖ్యాతుడైనటువంటి వాడిని. నేను తెలియనటువంటిది ఏ లోకంలో కూడా నేను తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలా అన్ని లోకాల్లో విఖ్యాతమైనటువంటి వాడిని. అటువంటి నన్ను నువ్వు భర్తగా స్వీకరించు, నీకు తగినటువంటి భర్తను నేనే అర్థం కావడం నేను చెప్తాను. వాడంత భయంకరంగా రూపం చూపిస్తూ వాడిని భర్తగా వరించమంటాడు వాడు. అంత మూర్ఖుడు అనమాట వాడు. మాం భజస్వ చిరాయ త్వమహం శ్లాఘ్య పతిస్తవా. నాకు ఎప్పటికీ కూడా నన్నే నువ్వు ఆశ్రయించు. నువ్వు నీ చేత శ్లాఘ్యుడైనటువంటి వాడు. నువ్వు నన్ను నిజంగా తెలుసుకుంటే నాకంటే శ్రేష్టమైనటువంటి వాడు నీకు భర్తగా. నైవచాహం కదాచిత్ భద్రే కరిష్యే తవ విప్రియం. నువ్వు నన్ను భర్తగా స్వీకరించినట్టయితే నీకు ఇష్టం లేనటువంటి పని ఏమీ చేయను, నీకు ఇష్టమైనట్టుగానే ఉంటాను. త్యజ్యతాం మానుషో భావో మయి భావ ప్రణీయతాం. మానుషమైనటువంటి భావం వదిలేసేసేయి. రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. రాజ్యాచ్యుతం రాజ్యం పోగొట్టుకున్నటువంటి వాడు, అసిద్ధార్థం వాడిగా అసలు ఏమీ పొందనటువంటి వాడు, పరిమితాయుషం పరిమితమైనటువంటి ఆయుష్, వాడు ఆయుష్ అయిపోతుంది. కైర్గుణైరనురక్తాసి మూఢే పండితమానిని. నువ్వు చాలా గొప్పదానివి అని తెలుసుంటుందని అనుకుంటున్నావు, కానీ నువ్వు మూర్ఖురాలివి. వాళ్ళు ఏ గుణాలు ఉన్నాయని వాడు నువ్వు భర్తగా అలా వాడినే ఇదంటావు అంటే వాడికి బుద్ధిపూర్వం లేదు వాడు మాట్లాడేదానికి. వాడు వివాహమైంది, ఇన్నాళ్ళు ఉన్నారు, వాడు భార్యాభర్తనైనటువంటి లేరు, వాడు మూర్ఖత్వం అనమాట అది. స్త్రియో వచనాద్ రాజ్యం విహాయ సుసహృద్యం అస్మిన్ వ్యాలాన్ అనుచరితే వనే వసత్ దుర్మతి. నువ్వు ఎవరు చెప్పారు? ఎవరో ఒక స్త్రీ అని చెప్పినట్టయితే వాడు రాజ్యం వదిలేసి వచ్చాడు. వాడు పిచ్చివేసవాడు. అంటే కైకేయి ఇంకో స్త్రీ చెప్పింది రాజ్యం కాదు నువ్వు వెళ్ళిపోవని, ఆ మాత్రంతో రాజ్యం వదిలేసి వచ్చాడు. వాడు ఎందుకు పనికి వస్తాడు వాడు నీకు? వచ్చి ఇలా ఈ అరణ్యంలో గడుపుతున్నాడు వాడు. ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం అభిగమ్య సుదుష్టాత్మ రాక్షస కామమోహిత జగ్రాహ రావణ సీతాం బుధ ఖే రోహిణీమివా. ఇక్కడ తమాషగా చెప్తున్నాను అన్నమాట. ఇలా అనేవాడు ఆవిడ ఎటువంటిది? ప్రియార్హాం, మంచిగా మాట్లాడాలి ఆవిడతో, అటువంటిది ఆవిడ. అలాంటిది ఆవిడతో ఏమో ఇలాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, కామమోహితుడైనటువంటి వాడై అభిగమ్య ఆవిడ దగ్గరికి వెళ్ళేటవాడు. వెళ్ళి పట్టుకున్నాడు ఆవిడ్ని. ఎలా పట్టుకున్నాడు అంటే ఇక్కడ తమాషా అయినటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ తమాషాగా వేశాడు వాల్మీకి. జగ్రాహ రావణ సీతాం, రావణుడు సీతని పట్టుకున్నాడు. ఎలాగా? బుధ కే రోహిణీమివ. అంటే బుధుడు, ఖే అంటే ఆకాశంలో పైనటువంటి ఆకాశ మండలంలో బుధుడు రోహిణిని పట్టుకోవడం అనేటువంటిది. అయితే ఇక్కడ తమాషా మామూలుగా చూడడానికి ఎలా ఉంటుంది? బుధుడు రోహిణిని పట్టుకోవడం. ఎందుకంటే బుధుడు చంద్రుడికి రోహిణికి పుట్టినటువంటి కొడుకు కదా వాడు కొడుకు. ఆ కొడుకు తల్లిని మోహించి పట్టుకుంటాడు. అలా ఉంటుంది కదా అక్కడ. అందుకని వీడికి ఇలా ఇక్కడ ఈయన ఎలా రాసినటువంటి దానికి అర్థం ఎలా మనం చేసుకోవాలంటే బుధుడు ఎప్పుడు కూడా
తల్లిని ఆ రకమైనటువంటి విధంగా స్పృశించడం జరుగుతుందా? అలా అలా జరగదు ఎప్పుడు కూడా. అలాగా కానీ వీడు అంటే ఇక్కడ ఆ చెప్పడంలో అర్థం ఏమిటంటే రావణుడికి నిజానికి ఏమిటి వీడ మాతృ సమానమైనటువంటి కదా. ఎందుకంటే వీడు అక్కడ సేవకుడు, వైకుంఠంలో ద్వారపాలకుడు, సేవకుడు. అందుకని వాళ్ళు నారాయణ లక్ష్మీదేవి వీళ్ళకి ఏమవుతారు? మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అందుకని తల్లి వంటిది. అటువంటి ఆవిడని పట్టుకున్నాడు వీడు. అందుకని ఇక్కడ ఆ రకమైనటువంటి విధంగా ఉపమానం వేశాడు. ఇది చాలా రేర్ ఇలా ఉపమానం వేయడం అనేటువంటిది. ఇటువంటి ఉపమానం అనేటువంటిది వేయడం చాలా ఇదిగా ఉండదన్నమాట. రోహిణి అయినటువంటి ఆవిడని బుధుడు పట్టుకున్నట్టుగా, అంటే బుధుడు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి విధంగా రోహిణిని ఇలా పట్టుకోవడం అంటే జరగదు కదా. మరి వీడు ఎలా పట్టుకున్నాడంటే వీడు కూడా అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఆవిడ జగన్మాత, అది వీడికి బుర్రలో తెలియకుండా ఆ రకంగా పట్టుకున్నాడు. వీడు ఆవిడ పట్టుకున్నాడు సీతని. అలా పట్టుకోవడం అనేటువంటిది వీడికి ఆ రకమైనటువంటి విధంగా అంటే ఇక్కడ తల్లిని స్పృశించడం అనేటువంటిది అనుకోకుండా వీడి మనస్సు ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి వీళ్ళ పట్టుకున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేన ఇవ పరిజగ్రాహ పాణినా. సరే, ఇంకేం చేశాడు వాడు? ఎడం చేత్తో వామేన ఎడం చేత్తో వాడు ఆవిడ యొక్క జుట్టును పట్టుకున్నాడు. తలని జుట్టుతో సహా ఇలా పట్టుకున్నాడు ఎడం చేత్తో. మూర్ధజేన కరేణ సహా దక్షిణేన అంటే కుడి చేత్తో ఊర్వోస్తు పరిజగ్రాహ పాణిన. కుడి చేత్తో ఏం చేశాడంటే ఇక్కడ కింద తొడల దగ్గర నుంచి ఇలా ఎత్తి పట్టుకుని ఇలా తలనేమో ఇలా ఎడం చేత్తో పట్టుకున్నాడు, తొడల దగ్గర ఇలా పట్టుకున్నాడు, ఇక పైకి ఎట్టేసాడు ఆవిడ్ని. తం దృష్ట్వా గిరిశృంగాభం తీక్ష్ణదంష్ట్రం మహాభుజం పునాదద్రవర్ మృత్యుశంకాశం భయార్త వనదేవతా. అక్కడటువంటి వనదేవతంతో చూస్తున్నారు. ఓర్విడి దుంపదిగా ఈవిని అలా ఎత్తి పట్టుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళు కూడా ఏం చేయలేక భయపడిపోయి పారిపోతున్నారు వాళ్ళు. ఎందుకని వాడు చూడడానికి ఎలా ఉన్నాడు? మృత్యువులా ఉన్నాడు. తీక్ష్ణ దంష్ట్రం, వాడి యొక్క మొహం, దానిలో ఉన్నటువంటి దంష్ట్రలు ఇవన్నీ కూడా భయంకరంగా కనిపిస్తుంది. రాక్షస రూపం కనిపిస్తుంది. గిరిశృంగాభం, ఒక పర్వత శిఖరంలో ఉన్నాడు వీడు ఆవిడ ఇలా ఎత్తేసాడు పైకి. అలా ఎత్తేసేపటికి అక్కడ ఉన్నటువంటి వనదేవత అందరూ అయ్యో సీతను ఎత్తేసాడు అనుకుంటున్నారు. కానీ వాడి దగ్గర రావడం భయం. వాళ్ళందరూ కూడా పారిపోయారు భయం వేసి. సత్య మాయామయో దివ్య ఖరయుక్త ఖరస్వన, వాడు మాయతో కూడినటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ రథం ఉన్నటువంటిది ఉందే, ఆ ఖరములతో ఉన్నటువంటి రథం, అక్కడ ప్రత్యదృశ్యత హేమాంకో రావణస్య మహారథ. ఆ రథం కనబడింది వెంటనే. ఎందుకంటే వీడి మనసులో రథం ఇట్రా అంటాడు, ఆ రథం వచ్చేస్తుంది అనమాట. వీడన్నీ అలాంటివి వీడవన్నీను. అప్పటిదాకా రథం కనిపించలే, కానీ వెంటనే ఆ రథం కనిపించింది. తతస్తాం పరుషైర్వాక్యై అభితర్జ్య మహాస్వన అంకేనాదాయ వైదేహీం రథం ఆరోపయత్ తథా. వెంటనే ఏం చేశాడు వాడు? ఆవిడ్ని కోప్పడితోనే వాడు అలా పట్టుకుని ఆవిడ్ని అంకేన ఆదాయ అలా ఒళ్ళోకి పెట్టుకుని రథం ఎక్కేశాడు వాడు. సా గృహీత అతిచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీత దుఃఖార్త రామం దురంగతం వనే. ఆవిడ చాలా విలపిస్తోంది. రామా రామా అరుస్తోంది, పాపం ఏడుస్తోంది, విలపిస్తోంది, దుఃఖార్త. కానీ రథం బయలుదేరిపోయింది. తాం అకామాం సహ కామార్త. ఆవిడకేమో అకామ అంటే ఏమిటంటే కామం అనేటువంటిది ఏమాత్రం లేనటువంటిది ఆవిడ. వాడు కామార్త, కామం అనేటువంటిది బాగా ఎక్కి దాంతో ఆర్తుడైనటువంటి వాడు ఉన్నాడు. పన్నగేంద్ర మధూమివ విచేష్టమానాం ఆదాయ ఉత్పపాత అథ రావణ. ఇక వాడు ఏం చేశాడంటే వాడు ఆమెని అలా ఎత్తుకొని ఎలాగైతే ఒక నాగకన్య పన్నగేంద్ర వధూమివ అంటే పన్నగం అంటే పాము, ఒక నాగకన్యను ఎలా అయితే గట్టిగా ఒక పక్షి పట్టుకుని చేస్తుందో, అంటే దెబ్బ తగిలినటువంటి
పాములాగా అనమాట ఉన్నటువంటి ఆవిడ్ని అలా పట్టుకుని వాడు బయలు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తతస్సా రాక్షసేంద్రేణ హ్రీమాణ విహాయస భృసం చుక్రోశ మత్తేవ భ్రాంతచిత్త యథాతుర. ఆ విధంగా వాడి చేత హరింపబడినటువంటి, అంటే ఇక్కడ చూసారా మనకి చాలామంది చాలా చోట్ల కథల్లో వేరే వేరే సినిమాల్లో వాటిలో వాడు అక్కడ ఉన్నటువంటి భూమిని పెళ్ళగించి భూమి పెళ్ళతో కాస్త ఆవిడ ఎత్తుకాడు. భూమి పెళ్ళతో ఎత్తుకుపోలే, వాడు స్వయంగా వాడి చేతులతోనే ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని రథంలో కూర్చున్నాడు వాడు. అయ్యో 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 అంటే మన అయ్యో కుయ్యో లేదు వాడు వాడు ఎత్తుకుపోయాడు, రాక్షసుడు వాడు. అందుకని మనమేమి అయ్యో అనక్కలే, అక్కడ వాడు అలా ఎత్తుకుపోయాడు వాడు. జరిగినట్టు రా ఇక్కడ ఉన్నటువంటిది మనకి. అప్పుడు ఆవిడ భయంతో చాలా పాపం శోకిస్తోంది. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రీమాణం న జానీషే రాక్షస కామరూపిణ. ఓ లక్ష్మణ, నిరంతరము అన్నగారిని సేవిస్తూ ఉండేటువంటి వాడివి, నేను ఇక్కడ రాక్షసుడి చేత ఎత్తుకుపోబడుతున్నాను. కామరూపుడైనటువంటి ఇది రాక్షసుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. జీవితం సుఖమర్థం చ ధర్మహేతో పరిత్యజన్ హ్రీమాణం అధర్మేణ మాం రాఘవన పశ్యసి. కానీ నన్ను ఇలా ఎత్తుకుపోతున్నాడు అనేటువంటి విషయం నీకు తెలియదు లక్ష్మణ. అలాగే ఓ రామ, నీకు కూడా నువ్వు ధర్మం కోసం ప్రాణాలని, శరీర సుఖాన్ని, రాజ్య వైభవాన్ని అన్నీ కూడా వదిలినటువంటి వాడు ధర్మం కోసం. కానీ ఈ రాక్షసుడు అధర్మపూర్వకంగా నన్ను ఎత్తుకుపోతున్నాడు. కానీ నువ్వు చూడలేవు ఇక నన్ను, ఎందుకంటే నన్ను దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. నన్ను నామా వినీతానాం వినేతాసి పరంతప కథం ఏవం విధం పాపం నత్వం శాధీ రావణం. నువ్వు శత్రువు అయినటువంటి వాడిని నీ శౌర్యంతో వాడి సంతాపం కలిగించేటువంటి వాడివి, అలాగే అధర్మం ఆచరించేటువంటి వాడిని దండించేటువంటి వాడివి. అటువంటి వాడివి ఈ రావణుడిని దండింపలేకపోతున్నావు నువ్వు ఈ క్షణంలో. నతు సద్యో అవినీతస్య దృశ్యతే కర్మణ ఫలం కాలోపి అంగీభవత్యత్ర సస్యానాం ఇవ భక్తయే. ఇక్కడ తమాషాగా చెప్పాడు ఏమిటంటే, అవినీతస్య అంటే నీతి లేకుండా, ధర్మం లేకుండా ప్రవర్తించేటువంటి వాడికి నతు సద్యో దృశ్యతే కర్మణ ఫలం, వాడు చేసేటువంటి దుష్కర్మ యొక్క ఫలితం వెంటనే కనిపించదు. మనకు కూడా లోకంలో అంతే. అదే అక్కడ మన చాలామంది చెడ్డ పనులు చేసేవాళ్ళు అది ఎప్పుడు బాగుంటారండి. ఇలా మంచి పనులు చేసేవాళ్ళు బాగున్నటువంటి వాళ్ళకి మామూలుగా చెప్తూనే ఉంటారు. ఇక్కడ ఆవిడ అంటుందన్నమాట, ఏమని, అధర్మంగా చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దుష్కర్మ ఫలం వెంటనే కనిపించదు. ఎందుకని వెంటనే కనిపించదంటే, దాన్ని కాలోపి అంగీభవతి, కాలం కూడా అంగీకరిస్తుంది. కొంతకాలం వీడిని ఇలా చెడ్డ పనులు చేయనిస్తుంది. ఎందుకని, సస్యానాం ఇవ పక్తయే, పంట ఎప్పుడు కోస్తారు, అది బాగా పండిన తర్వాత కోస్తారు, కానీ ముందు కోసేరు కదా. పంట ఇప్పుడు కాయలు ఉన్నాయి, కాయలు బాగా పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు, కానీ ముందు కోసేసేయరు కదా. అలాగే పంట కూడా బాగా పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు. వాడి పాపం బాగా పండాలి, వాడి పాపం పండిన తర్వాత అప్పుడు వాడిని కోయడం అవుతుంది. ఆ పాపం పండేంత వరకు ఆగాలి, కాలం కూడా అందుకే ఆగుతుంది. మన లోకంలో కూడా చూస్తున్నాం కదా, అధర్మాచరణం చేసేటువంటి వాడు వాడి అధర్మాచరణం బాగా పెరిగి వాడి పాపం పండిన తర్వాత వాడికి ఒకసారి వేస్తాడు భగవంతుడు. అప్పటిదాకా ఈ లోపల మనం తొందరపడిపోతాం, అయ్యో మనం మనం మంచిగా ఉన్నాం, వాడు మంచిగా లేడు, అయినప్పటికీ వాడికేమి శిక్ష పట్టలేదు. మన ఇష్టం ఏమిటి, శిక్ష పడ్డాయి. వాడు శిక్ష పడడానికంటే వాడి పాపం పండాలి, వాడి పాపం పండాలి, వాడి అధర్మం బాగా చేయాలి, వాడు దేవుడికి ఎసరు పెట్టాలి. ఇలాంటివన్నీ వస్తాయి కదా వాడికి వచ్చేది నెత్తిమీ మొట్టికాయ. అప్పటిదా ఈ లోపల మనం కాలు పెడితే ఎట్లా మరి. అందుకని సీతాదేవి అంటుందన్నమాట, అందుకని వాడి పాపం పండేంతవరకు టైం పడుతుంది. త్వం కర్మ కృతవానేత కాలోపహత చేతన జీవితాంతకరం ఘోరం రామాద్వ్యసనము ఆప్నుహి. ఒరే రావణ, నువ్వు నీ తల మీద మృత్యు ఉందనేటువంటి తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు ఆలోచించేటువంటి శక్తి కాస్త నీకు పోయింది. అందుకనే నువ్వు ఈ పాపకర్మ చేస్తున్నావు. నీకు శ్రీరాముడి చేతిలో చావు మూడింది అని చెప్తుంది. అయితే వెంటనే తెలియదుగా వాడికి
ఇప్పుడు ఏం తెలియదు వెంట నేను హంత ఇదానీం సకామాతు కైకేయీ బాంధవై సహ హ్రీయం ధర్మకామస్య ధర్మపత్ని యశస్వ్య. ఇప్పుడు ఇలాంటి ఈ సమయంలో కైకేయి మా అత్తగారు వాళ్ళ బంధువులతో కలిసి ఆవిడ యొక్క కోరిక ఫలించిందని చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ధర్మపరుడైనటువంటి శ్రీరాముడి యొక్క పత్ని అయినటువంటి నేనేమో రాక్షసు చేత హరింపబడుతున్నాను. చూసారా ఏమైందో, కాలం ఎలా ఉందో. ఆమంత్రయే జనస్థానే కర్ణికారాంశ పుష్పితాన్ క్షిప్రం రామాయ సంసధ్వం సీతాం హరతి రావణ. ఓ జనస్థానంలో ఉన్నటువంటి ఓ పుష్పవృక్షములారా, మీరందరూ చూశారు కదా, మీరు వెంటనే రాముడితో చెప్పండి, నన్ను ఇలా వీడు ఎత్తుకుపోతున్నాడు అనేటువంటి విషయం రాముడు తెలపండి. హింససారస సంగృష్టాం వందే గోదావరీం నదీం. అమ్మ గోదావరి నది, నీకు నమస్కారం చేస్తాను. నీలో హంసలు కొంగలు ఇవన్నీ కూడా నీలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. క్షిప్రం రామస్య శంసత్వం సీతాం హరతి రావణ. వెంటనే నువ్వు నా రాముడికి చెప్పవలసింది, సీతను ఎత్తుకుపోతున్నాడు రావణాసుడు అని చెప్పి రాముడికి తెలియజేయవలసిందో గోదావరి అమ్మ మాత అని చెప్పి ఆవిడని ప్రార్థిస్తోంది. దైవతాని యాన్యస్మిన్ వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యో భర్తు శంసత మా మృతాం. ఈ వనంలో ఉన్నటువంటి అనేక వృక్షాల రూపంలో ఉన్నటువంటి ఓ దేవతా స్వరూపులారా, మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మీరందరూ కూడా నా భర్తకి తెలియజేయండి నన్ను వీడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి. యాని కానిచిత్ అపి అత్ర సత్వాని వివిధాని చ సర్వాణి శరణం యామి మృగపక్షి గణాని వై. ఈ అరణ్యంలో మృగాలు తర్వాత పక్షులు, ఇక్కడ అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి. ఇక్కడ అలాగా మీరు ఎవరైతే ఉన్నారో మీరందరినీ కూడా శరణు వేడి మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. హ్రీయమాణం ప్రియాం భర్తుం ప్రాణేభ్యోపి గరీయసి వివసాతే హృతా సీత రావణేనేది సంసత. నీకు ప్రాణప్రియమైనటువంటిది నీ భార్య అయినటువంటి సీతని వీడు ఎత్తుకుపోతున్నాడని చెప్పి నా భర్తకి చెప్పండి మీరందరూ. విజిత్వాత్ మహాబాహుర్ అముత్రాపి మహాబల ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వహృతానపి. రాముడు మహాబలవంతుడైనటువంటి వాడు. నేను వేరే లోకంలోకి ఎత్తుకుపోబడి యముడి దగ్గరికి వెళ్ళినప్పటికీ, వైవస్వత అంటే ఎవరు? యముడు అనమాట. అదేమిటి వైవస్వత అంటే సూర్యుడు కదా, సూర్యుడు యముడు అన్నదమ్ములే. అందుకని ఇద్దరు కూడా వివస్వంతుని యొక్క కుమారులేవాడు. అందుకని వైవస్వ మనం దీనికి మాట. అందుకని అంటుందన్నమాట, నన్ను ఒకవేళ యముడి లోకంలోకి ఎవరిని తీసుకెళ్ళినా కూడా నా భర్త అక్కడ రాగలడు. అందుకని మీరందరూ నా భర్తకి చెప్పండి. సా తదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత వనస్పతి కథం గృధ్రం దదర్శ ఆయతలోచన. అప్పుడు ఆవిడ అలా ఏడుస్తూ అలా దుఃఖిస్తూ చూస్తోంది. అయ్యయ్యో అని అందరినీ ప్రార్థిస్తోంది. ఆ నదిని ప్రార్థించింది, జంతువులను ప్రార్థించింది, వనదేవతను ప్రార్థించింది, వృక్షాలను ప్రార్థించింది, అందరినీ ప్రార్థిస్తోంది. అలా ప్రార్థిస్తూ చూస్తోంది చుట్టుపక్కల. చూస్తే సా తదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత వనస్పతి గతం గృధ్రం దదర్శ ఆయతలోచన. అలా వెళుతూ ఉండగా, అలా పైనుంచి వెళుతూ ఉంటే పెద్ద వృక్షం మీద బాగా వ్యాపించి నిలిచి ఉన్నటువంటి పెద్ద గర్ద ఉంది. చూస్తే జటాయు ఆయన చూసింది వెంటనే. సా తముద్విద్వీక్ష్య శుశ్రోణి రావణస్య వశంగత సమాక్రందత్ భయపర దుఃఖోపహతయా గిర. జటాయో పశ్య మాం ఆర్య ప్రియమాణం అనాథవత్ అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణ. ఓ జటాయువా, ఒకసారి నీగో చూడు, ఈ రాక్షసుడు పాపకర్మ అయినటువంటి రాక్షసుడి చేత నేను కొనిపోబడుతున్నాను, దయచేసి చూడవలసింది నన్ను. నైష వారయితుం శక్యస్త్వయా క్రూరో నిశాచర. అయితే వీడి నుంచి నువ్వు రక్షించగలవని అనుకోవట్లేదు, ఎందుకంటే వీడు చాలా భయంకరమైన బలం గలవాడు, నువ్వేమో చాలా వృద్ధుడివి. అయితే వీడు అనేకమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి వాడు, నువ్వు నిరాయుధుడివి. కానీ రాముడికి నువ్వు చూసినట్టు చెప్పగలవు కాబట్టి నువ్వు అత్యంతము మా హితం కోరినటువంటి వాడివి. రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయతి తత్సర్వం ఆఖ్యాతవ్యం అశేషత. రాముడికి లక్ష్మణుడికి నువ్వు చూసిన విషయాన్ని
ఇలా రావణాసుడు నన్ను ఎత్తుకుపోయాడనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు వాళ్ళిద్దరికి చెప్పవలసింది. నువ్వు నన్ను వీడి నుంచి రక్షించడం చేయలేవు పాపం, ఎందుకంటే నీకంటే చాలా బలవంతుడు వీడు. ఎందుకని ఆయనేమో వృద్ధుడు, వీడేమో ఆయనకంటే చిన్నవాడే, ఆయన అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాడు. తం శబ్దం అవసుప్తస్తు జటాయురధ శుశ్రువే నిరైక్షద్ రావణం క్షిప్రం వైదేహీం జదర్శ. ఆ జటాయు కళ్ళు మూసుకున్నాడు చెట్టు మీద. ఒక్కసారి విన్నాడు, అది విన్నిలా పైకి చూశాడు. చూస్తే రావణుడు సీత ఎత్తుకుపోతున్నాడు, చూశాట. తత పర్వత శృంగాభస్తీక్ష్ణతుండ ఖగోత్తమ వనస్పతిగత శ్రీమాన్ వ్యాజహార శుభాం గిరాం. అప్పుడు వెంటనే ఆ జటాయు ఒక్కసారి తెలివి తెచ్చుకొని రావణుడితో అంటున్నాడు, దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ భ్రాతస్త్వం నిందితం కర్మ కర్తుం నార్హసి సాంప్రతం జటాయుర్నామ నామ్నాహం గృద్ధరాజో మహాబలాహ. ఓయ్ రావణాసురుడా, నేను చాలా పురాతనుడైనటువంటి వాడిని, జటాయువు నా పేరు, పక్షిరాజు అయినటువంటి వాడిని. ఇలా నువ్వు ఇలా నిందింపబడినటువంటి కర్మ చేస్తున్నావు. నువ్వు నా సమక్షంలో నువ్వు అలా చేయడానికి కుదరదు. రాజా సర్వస్య లోకస్య మహేంద్రవరుణోపమః లోకానాంచ హితేయుక్తో రామో దశరథాత్మజః. రాముడు ఉన్నాడు చూసావా, ఆ రాముడు అన్ని లోకాలకి కూడా రాజు అయినటువంటి వాడు, మహేంద్రుడు వరుణుడుతో సమానమైనటువంటి వాడు. అటువంటి వాడు అందరు లోకంలో అందరికీ కూడా హితం కోరేటువంటి వాడు. తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని. అటువంటి లోకనాథుడైనటువంటి రాముడి యొక్క భార్య ఈవిడ. సీతానామ వరారోహ యాంత్వం హర్తమిహేచ్ఛసి. అటువంటి ఆయన భార్యని నువ్వు ఎత్తుకుపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృసేత్ రక్షణీయ విశేషేణ రాజధార మహాబల. అరే, మనం ఆయన మూడు లోకాలకి రాజు అంటే నీకు నాకు అందరికీ కూడా రాజు అయినటువంటి వాడు. రాజుగారి భార్యని ఆపదలో ఉంటే రక్షించవలసినటువంటి వాడు. అలాంటిది నువ్వు ఆవిడ్ని అధర్మం ప్రకారం పరదార అయినటువంటిది ఇతర పరస్త్రీ అయినటువంటి ఆవిడ్ని రక్షించాలి మనం ఆపదలో ఉంటే. అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావు ఏమిటి? నివర్తయ గతిం నీచాం పరదారాభిమర్శనాత్. నువ్వు ఇతర స్త్రీని పరస్త్రీని ఎత్తుకుపోవడం అనేటువంటి దీని నుంచి చేస్తే ఏమవుతుంది? నీచమైనటువంటి గతి పొందుతావు. అందుకని నువ్వు మానేయి. న తత్ సమాచరే ధీరో యత్ పరోస్యసి విగర్హయేత్ యథా ఆత్మనస్తస్థాన్ ఏషాం దారా రక్ష విమర్శనాత్. అందుకని ఎలాగైతే నువ్వు నీ భార్యకి ఇటువంటి ఆపద వస్తే రక్షిస్తావో, అలాగే ఇతర స్త్రీలకు కూడా అలాంటి ఆపద వస్తే నువ్వు రక్షించవలసినటువంటి వాడు, నీలాంటి వాడు బుద్ధిమంతుడు అయినటువంటి వాడైతే. అర్థం వా యది వా కామం శిష్టా శాస్త్రేష్వనాగతం వ్యవస్యన్యతు రాజానం ధర్మం పౌలస్యనందన. నువ్వు పులస్య వంశంలో పుట్టినటువంటి వాడివి, ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడి. ఆ పులస్య వంశం ఎటువంటిది? పులస్సుడు ఎటువంటి వాడు? అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు. అటువంటి కులంలో పుట్టినటువంటి వాడు నువ్వు సరైనటువంటి విధంగా తెలుసుకుని శాస్త్రం ధర్మం ఏడు తెలుసుకుని ఆ రకంగా ఆచరించవలసినటువంటి వాడివి. రాజా ధర్మస్య కామశ్చ ద్రవ్యాణం చ ఉత్తమో నిధి ధర్మశుభం వా పాపం వా రాజమూలం ప్రవర్తతే. మరి నువ్వు కూడా రాజువే కదా, నువ్వు అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడివి. అందుకని రాజు అయినటువంటి వాడు ఏం చేయాలి? ధర్మం అర్థం, ధర్మం కామం అర్థం వీటన్నిటిలో కూడా ఏది ఏమిటనేటువంటి తెలుసుకుని ధర్మం అనేటువంటిది శుభం వా పాపం వా, శుభమైనటువంటిది పాపమైనటువంటిది తెలుసుకుని దాని ప్రకారం చేయాలి. ఎందుకంటే రాజుకు కూడా ధర్మమే మూలమైనటువంటిది. పాప స్వభావశ్చపల కథం త్వం రాక్షసాంబర ఐశ్వర్యం అభిసంప్రాప్తో విమానమివ దుష్కృతి. నువ్వు రాక్షసుల్లో శ్రేష్ఠుడివి, రాక్షసుల యొక్క రాజువి అంటున్నావు.
ఇలా పాప స్వభావం కలిగినటువంటి వాడివి, చపలమైన మనస్సు కలిగినటువంటి వాడివి, ఇలాంటి ఐశ్వర్యాన్ని ఇలా పొందినటువంటి వాడివి, నువ్వు ఎలాగ నువ్వు ఇంత ఇలా ఇటువంటి పని చేస్తున్నావు నువ్వు? కామస్వభావో యస్సు అసౌ నశక్యస్వం ప్రమార్జితం నహి దుష్టాత్మనం ఆర్యం ఆవసత్యాలయే చిరం. నువ్వు నీ కామం ప్రధానంగా ఉంది నీకు, నీ స్వభావంలో దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. అందుకని నువ్వు పుణ్యమైనటువంటి దాన్ని పొందలేవు ఇలా ఉన్నట్టయితే. విషయేవా పురేవా తే యదా రామో మహాబల నా అపరాధ్యతి ధర్మాత్మా కథం తస్యాపరాధ్యసి. రాముడు తన యొక్క రాజ్యంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ధర్మాన్ని ఎప్పుడు తప్పలేదు, పొరపాటు పనులు ఎప్పుడు చేయలేదు. అటువంటిది ఆయన యందు నువ్వు అపరాధం చేస్తున్నావు. ఇది శూర్పణఖ హేతోర్జనస్థాన గతఖర అతివృత్తో హతః పూర్వం రామేణ క్లిష్టకర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ. నువ్వు రాముడు ఆ జనస్థానంలో నా తమ్ముడైనటువంటి కరుణ్ణి వాళ్ళందరిని చంపేశాడు రాముడు, అందువల్ల ఇలా చేశానంటావు. ఎందుకు చంపాడు? ధర్మ వ్యతిరేకం ఏం చేయలేదు. యస్యత్వం లోకనాథస్య హృత్వా భార్యాంగమిష్యసి. ఆయన ఏ అధర్మము చేయలేదు, కరుణ్ణి చంపడం ధర్మం ప్రకారం చంపాడు. నువ్వు ఏ ప్రకారం ఆయన భార్యను ఎత్తుకుపోతున్నావు? క్షిప్రం విసృజ వైదేహీం మా త్వా ఘోరేణ చక్షుషా దహే దహనభూతేన వృత్రం ఇంద్రాసనిర్యథా. ఇప్పుడు వెంటనే సీతాదేవిని వదిలిపెట్టు, లేదా రాముడి యొక్క భయంకరమైనటువంటి రాముడి యొక్క దృష్టి నీవి పడితే నువ్వు వెంటనే ఇంద్రుడి యొక్క వజ్రం తగిలినట్టుగా భస్మం అయిపోతావు. సర్పమాసి విషం బద్ధ్వా వస్త్రాంతే నావబుధ్యసే. నువ్వు నీ వస్త్రంలో భయంకరమైనటువంటి విషం కలిగినటువంటి ఒక పావుని చుట్టి పట్టుకెళ్తున్నట్టుగా ఉంది నీకు అర్థం కావటం లేదు, చస్తావు నువ్వు. గ్రీవాయాం ప్రతిముక్తం చ కాలపాశం నపశ్యసి. నీ మెడకి చుట్టుకున్నటువంటి కాలపాశం చుట్టుకుందని చెప్పి తెలుసుకోవటం లేదు. సీత ఎత్తుపోవడం అంటే ఏమనుకుంటున్నావు? ఏదో సామాన్య స్త్రీని ఎత్తుపోయినాడు అనుకుంటున్నావు. ఈ కాలపాశం నీ మెడలో చుట్టుకుందని తెలియట్లేదు నీకు. సభార సౌమ్య భర్తవ్యో యో నరం నా అవసాదయేత్ తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యదనామయం. అరే, ఒకడు తాను ఎంత బరువు ఎత్తగలడో అంతే బరువు ఎత్తాలి ఎవడైనా సరే. ఎత్తలేనంత బరువు ఎత్తాడనుకోవాడు ఏమవుతాడు? పచ్చడైపోతాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అలాంటిది. అలాగే ఎవడైనా సరే భోజనం చేసేప్పుడు ఎట్లాంటి భోజనం చేయాలి? తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యదనామయం. ఆహారం తీసుకునేటువంటి వాడు బతికి బాగుండదలుచుకుంటే తాను ఎంతవరకు జీర్ణం చేసుకోగలడో, ఏది జీర్ణం అవుతాయో చూసుకుని అవే తినాలి. జీర్ణం కానటువంటిది అనేటువంటి తినాలనుకో వ్యాధి పట్టుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? వ్యతిరేకమైన పని చేస్తున్నావు. యత్ కృత్వా న భవేత్ ధర్మో న కీర్తిర్న యశో ధ్రువం శరీరస్య భవేత్ ఖేదః కస్తత్ కర్మ సమాచరేత్. ఏదైతే అధర్మమైనటువంటి పని చేస్తాడో దానివల్ల కీర్తి వస్తానే క్షయమైపోతుంది. తర్వాత వాడి శరీరానికి కూడా దుఃఖం కలుగుతుంది. అలాంటి పని ఎవడు చేయకూడదు కదా. అలా ఎందుకు చేస్తున్నావు? అప్పుడు చెప్తున్నాడు, 60 వర్ష సహస్రాణి జాతస్య మమ రావణ పితృపైతామహం రాజ్యం యథావద్ అనుతిష్ఠతః. ఓ రావణ, ఈ పక్షి రాజ్యం అనేటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ నాకు 60,000 సంవత్సరాలు అయింది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 60,000 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పక్షుల యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నా నేను. వృద్ధోహం త్వం యువ, నేను వృద్ధుడిని, నువ్వు యువకుడివి. ధన్వి సరథ కవచీ సరి, నీ దగ్గర ధనుస్తుంది, రథం ఉంది, కవచం వేసుకుని ఉన్నావు. నచాప్యాదాయ కుశలీ వైదేహీం మే గమిష్యసి. అయినప్పటికీ సీతనే నువ్వు తీసుకెళ్ళాలని వీలేదు, నేను తీసుకెళ్ళనివ్వను.
శక్తస్త్వం బలాద్ హర్తుం వైదేహీం మమ పశ్యతః హేతుభిర్యాయ సంయుక్తై ధ్రువాం వేదశ్రుతిమివ. ఎలా అయితే వేదములు అనేటువంటి వాటిని బలవంతాన్ని హరించలేరో అలాగా నువ్వు నేను ఇక్కడ ఉండగా సీతని బలవంతాన్ని ఎత్తుకుపోలేవు. యుధ్యస్వ ఇది శూరోసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసే హతో భూమౌ యథా పూర్వం ఖరస్తథా. నువ్వు కనుక నిజంగా వీరుడివైతే నువ్వు నా ఎదురుకుండా 2 గడియలు ఆగు, వెళ్లకుండా. ఏమవుతుంది తెలిసినప్పుడు ఖరుడు ఎలా తెచ్చాడో అలా తెస్తావు అంటే ఈ లోపల రాముడు వస్తాడు, నీ పని అయిపోతుంది. అసకృత్ సంయుగే ఏన నిహత దైత్యదానవాహ న చిరవాసాస్త్వం రామో యుధి వధిష్యతి. రాముడు అనేకమైనటువంటి రాక్షసుల్ని చంపాడు కదా, అలాగే నారచీరలు కట్టుకున్నటువంటి రాముడు నిన్ను కూడా యుద్ధంలో నాశనం చేసేయగలడు. నువ్వు ఏదో అనుకుంటున్నావు వీరుడు అని. కిం ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజౌ క్షిప్రం త్వం నశ్యసే నీచ తయోర్భీతో న సంశయ. నువ్వు ఆ అన్నదమ్ములిద్దరిని కూడా దూరంగా పంపించి ఇవన్నీ తీసుకుపోతున్నావు అంటే నువ్వు సూర్యుడువా, నువ్వు వీరుడు అని అర్థమా, నువ్వు పిరికి విధమని అర్థం అంటున్నాడు. నీకేమైనా దమ్ముంటే వాళ్ళిద్దరు ఉండగా అప్పుడు ఎత్తుకుపోయి చూడు, అంతేగాని వాళ్ళ దూరంగా పంపించేసి నువ్వు వాళ్ళు లేకుండా దొంగతనంగా ఎత్తుకుపోతున్నావు అంటే నువ్వు వీరుడివా, పిరికి విధవే. నహిమే జీవమానస్య నయిష్యసి శుభామిమాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం. కమలపత్రాక్షి అయినటువంటి సీతని, రాముడి యొక్క భార్యని నేను జీవించి ఉండగా మాత్రం నువ్వు ఎత్తుకుపోలేదు. తిష్ట తిష్ట దశ అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనః జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ. తప్పకుండా నేను నా ప్రాణాన్ని ఇచ్చైనా సరే రాముడికి దశరథుడికి ప్రియమైనటువంటి పనిని నేను చేస్తాను. తిష్ట తిష్ట దశగ్రీవ ముహూర్తం పశ్య రాఘవ రావణ వృంతాదివ ఫలం త్వాం తు పాతయేయం రథోత్తమాత్ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యథా ప్రాణం నిశాచర. నీకు యుద్ధం అనేటువంటి ఆతిథ్యం ఇవ్వబోతాను నేను ఇప్పుడు. నీకు ఇప్పుడు మంచి ఆతిథ్యం ఇస్తాను, చూసుకో యుద్ధం అనేటువంటి ఆతిథ్యాన్ని. ఆగు నువ్వు అక్కడే అన్నాడు. ఇత్యుక్త క్రోధతామ్రాక్ష తప్తకాంచన కుండల రాక్షసేంద్ర అభిరుద్రావ పతకేంద్రం అమర్షణ. జటాయువులు అన్నాడు. అనేప్పటికీ రావణుడికి కోపం వచ్చింది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వచ్చి వాడు వెంటనే పక్షిరాజు అయినటువంటి జటాయు వైపుకి తిరిగాడు. వాడు ఆయన వైపు బయలుదేరాడు. స సంప్రహారస్తు తయోస్తస్మిన్ మహామృధే బభూవ వాతోద్భుత మేఘయోర్గనే యథ. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు భయంకరమైనటువంటి ప్రహారం చేసుకోవడం మొదలెట్టారు. జటాయువును రావణాసురుడు ఆ ఆకాశంలోనే ఒకళ్ళనొకళ్ళు ప్రహారం చేస్తారు. బభూవ అద్భుతం యుద్ధం గృద్ధ రాక్షసయోర్స్తదా సపక్షయోర్ మాల్యవతోర్ మహాపర్వతయోరివ. 2 పర్వతాలు ఒకదానితో కూడా యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. రాక్షసుడు అనేటువంటి రావణాసురుడును జటాయువును వాళ్ళిద్దరూ ఒకరితో యుద్ధం చేస్తుంటే ఇద్దరు కూడా మహాకాయుడు. జటాయువు కూడా చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, మామూలు చిన్న గద్ద కాదు. సరే, రావణాసురుడు మహాకాయుడు, వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తుంటే 2 పర్వతాలు కొట్టుకుంటున్నట్టుగా ఉందిట. తతో నాలీగనాచారై తీక్ష్ణాగ్రై వికర్ణిభి అభ్యవర్షన్ మహాఘోరై బుద్ధరాజం మహాబలం. రావణుడు ఏం చేశాడు, తన విల్లు ఎక్కుపెట్టి బాణాలు తీసి
భయంకరమైనటువంటి బాణాలని వరుసగా వేయడం మొదలెట్టాడు జటాయు మీద. బాణ వర్షం కురిపించాడు. చేస్తే సతాని శరజాలాని గృద్ధ పరదరేశ్వర జటాయు ప్రత్యగ్రాహ రావణాస్త్రాన్ని సంయుగే. రావణుడు ఉపయోగించినటువంటి బాణాలని, వాడు ఉపయోగించినటువంటి అస్త్రాలని అన్నిటినీ కూడా జటాయువు వాటిని కూల్చివేశాడు, సహించేశాడు. తస్య తీక్ష్ణ నఖాభ్యాం తు చరణాభ్యాం మహాబల చకార బహుధా గాత్రే వృణాన్ పతక సత్తమ. అప్పుడు ఈ జటాయువు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి గోళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద గోళ్ళు ఉన్నాయి. వెంటనే ఆ గోళ్లతో రావణాసుడి యొక్క శరీరాన్ని చీల్చడం మొదలెట్టాడు. అథ క్రోధాత్ దశగ్రీవో జగ్రాహ దశమార్గణాన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రోర్ నిధనకాంక్షయ. అప్పుడు రావణాసురుడు కోపం వచ్చింది చేసి వాడు ఒక 10 బాణాలు ఒకేసారి వదిలాడు, భయంకరమైనటువంటి మృత్యుదండ లాంటి బాణాలు. స తైర్బాణైర్ మహావీర్య పూర్ణముక్తైర్ అజిగ్వహగై విభేద నిశితై తీక్ష్ణై గృధ్రం ఘోరై శిలీముఖై. అప్పుడు ఆ బాణాలు వెళ్ళి ఆ జటాయు యొక్క శరీరంలో గుచ్చుకొని ఆయనకి గాయమయ్యేట్టుగా చేశాయి. స రాక్షసరథే పశ్యన్ జానకీం బాష్పలోచనాం అచింతయిత్వా బాణాస్తాన్ రాక్షసం సమభిద్రవత్. జటాయు చూశాడు, పాపం దెబ్బ తగిలింది, శరీరంలో గుచ్చుకున్నాయి. కానీ సీతాదేవిని చూశాడు, ఆవిడలాగా ఏడుస్తోంది, కన్నీడు గారుస్తోంది. ఇంకా గుచ్చుకున్నాయి పర్లేదు అని చెప్పేసి మళ్ళీ భయంకరంగా రావణాసుడి వైపుకి పరిగెత్తాడు. తతోసి సచరన్ చాపం ముక్తా మణివిభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతకోత్తమ. అలా ఒక్కసారి ఎగిడి రావణాసురుడికి దూసుకెళ్ళిపోయి వాడి చేతిలో ఉన్నటువంటి బాణాలని వాటిని అన్ని విరిచిపారేశాడు. తన యొక్క బాహువులతో ఒక్కసారిగా వాడిని అటాక్ చేసి రావణాసురుణ్ణి చరణాభ్యాం తన యొక్క పాదాలతో మొత్తం విరిచిపారేశాడు. తతో అన్యధనురాదాయ రావణ క్రోధమూర్ఛిత. రావణకు కోపం వచ్చింది, వచ్చి ఇంకో ధనుసు తీసుకున్నాడు. వాడి రథంలో ఉంటాయి ఎక్స్ట్రా ధనుస్సులు ఉంటాయి, అది తీసుకున్నాడు. వవర్ష శరవర్షాన్ని శతసోద సహస్రశ. వెంటనే 100,000 బాణాలు వేయడం మొదలెట్టాడు. శరైరవారితస్య సంయుగే పతకేశ్వర కులాయం అభిసంప్రాప్త పక్షివచ్చ బభౌతథా. రావణాసురు వేస్తున్నటువంటి అన్ని బాణాలని లెక్క చేయట్లేదు. సతాని శరజాలాని పక్షాభ్యాంతు విధూయ. వాడు వేసినటువంటి శరాలన్నింటినీ రెక్కలతో ఇటా చంద్రవందర చేసి పారేసేట ఒక్కసారి. చరణాభ్యాం మహాతేజ బభంజాసి మహద్ధను. ఇలా రెక్కలతో అటు ఇటు బాణాలని అటు ఇటు చిందరవందర చేసేసి మళ్ళీ తన చరణాలతో ఆ తీసిన ధనుస్సును మళ్ళీ ఇంకో ధనుస్సు కూడా విరిచేశాట. చాలా భయంకరంగా యుద్ధం చేశాడు రావణాసుడితో. తచ్చ అగ్నిసదృశం దీప్తం రావణస్య శరావరం పక్షాభ్యాం చ మహాతేజ యధునోత్పతకేశ్వర. అప్పుడు ఏం చేశాడంటే రావణాసురుణ్ణి యొక్క కవచం ఉంది కదా, ఆ కవచాన్ని కూడా విరగొట్టేశాడు. వాడు వేసుకున్నటువంటి కవచాన్ని చంద్రవందర చేసేసి విరగొట్టేశాడు. కాంచనోరచ్ఛదాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జవసంపన్నాన్ జఘాన సమరే బలి. వాడు కవచం వేసుకున్నాడు. అలాగే పిశాచంలో ఉన్నటువంటి ఆ గాడిదలు ఉన్నాయి వాటి రథానికి, వాటన్నిటిని విరగొట్టాడు. వీడి కవచాన్ని విరగొట్టాడు. అథ త్రివేణు సంపన్నం కామకం పావకార్చిషం అని సోపాన చిత్రాంగం బభంజ మహారథం. చివరికి రావణాసుడి రథాన్ని కూడా విరగొట్టేశాడు మొత్తం. అంత బలం గలవాడు అన్నమాట. అంటే అది ముసలాడు, 60,000 సంవత్సరాలు వయస్సున్నవాడు.
పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం విజనై సహా. వాడు రావణాసురుడు ఛత్రం ఉంది, మంచి బ్రహ్మాండంగా పూర్ణచంద్రుడిలా ఉండేటువంటిది, దాన్ని కూడా విరిచేశాడు, దాన్ని విరగొట్టి కింద పడేశాడు. పాదయామాస వేగేన గ్రాహభీర్ రాక్షసై సహా. ఆ వెనకాల రాక్షసులు పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా చంపేశాడు. రావణాసురుడు వెనకాల రాక్షసులు ఛత్రం పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా చంపేశాడు, అవన్నీ విరగొట్టేశాడు. సారథేశ్యాస్య వేగేన తుండేన మహత్శిర. ఆ సారథి యొక్క తలను ఒక్కసారి లేపేశాడు, తన యొక్క ముక్కుతో ఒకసారి లేనప్పటికీ వాడి తలకాయ విరిగి పడిపోయింట, వాడు సారథిది కూడా. పునర్వ్యపహరన్ సీమాన్ పక్షిరాజో మహాబల స భగ్నధన్వా విరధో హతాస్వ హతసారథి అంకేనాదాయ వైదేహిం పపాత భువి రావణ. ఇంకేమైంది? రథం విరిగిపోయింది, ఆ అశ్వాలు చచ్చిపోయి సారథి చచ్చిపోయాడు. దాంతో ఆ రావణాసురుడు ఆ సీతను జాగ్రత్తగా ఎత్తుకున్నవాడే కింద నేల మీద పడ్డాడు, వాడు ఆకాశం నుంచి. దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహనం సాధు సాధ్వితి భూతాని గృద్ధరాజం అపూజయన్. అక్కడ ఉన్నటువంటి జీవులు ఉంటాయి కదా కనిపించకుండా, భూతములు అనేటువంటివి, ఆ వనదేవతలు వాళ్ళందరూ కూడా మంచి పని చేసావు, వాడిని మంచి పని చేసావు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ జటాయుని వాళ్ళు ప్రశంసించారట. ఓహో గృద్ధరాజా ఏం పని చేసావా, అద్భుతం అద్భుతం అంటారంట వాళ్ళు. పరిశ్రాంతం తందృష్ట్వా జరయా పక్షియూధపం ఉత్పపాత పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణ. కానీ పాపం ఆ వయస్సు, అంత వయస్సు కలిగినటువంటి వాడు కదా, ఇంత ఘోరమైన యుద్ధం చేసి కొంచెం అలసిపోయాడు. అలా అలసిపోయినటువంటి వాడిని చూశాడు రావణాసురుడు. ఆహా, మళ్ళీ వాడు ఏం చేశాడు? తం ప్రహృష్టం నిధాయ అంకే రావణం జనకాత్మజం గచ్చంతం ఖడ్గశేషం చ ప్రణష్ట హతసాధనం బుద్ధరాజ సముత్పత్య రావణం అభిద్రవత్ సమాచార్య మహాతేజ జటాయుషం ఇదమబ్రవీత్. వాడు మళ్ళీ సీతాదేవిని ఒళ్ళో తీసుకుని అప్పుడు బయలుదేరి వెళ్ళడం మొదలెట్టాడు. వాడి దగ్గర ఇంకా ఆయుధాలు లేవు, కానీ కత్తి మాత్రం ఉంది. వాడి దగ్గర చంద్రహాసం అనేటువంటి కత్తి ఉంది, ఖడ్గం పెద్దది. వాడు మళ్ళీ ఆకాశంలోకి వాడు ఎగరగలడు. వాడు మాయా ఇది కదా, వాడు సీతాదేవిని ఎత్తుకుని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. రథం లేదు కానీ వాడు ఎగిరాడు. ఎగిరితే మళ్ళీ జటాయువు అప్పటిదాకా కొంచెం కాస్త అలసి ఉన్నాడు, కానీ మళ్ళీ లేచాడు ఆకాశంలోకి. లేచి వజ్ర సంస్పర్శ బాణస్య భార్యాం రామస్య రావణ అల్పబుద్ధే హరస్యేనాం వధాయ ఖలు రాక్షసాం. అప్పుడు జటాయు అంటున్నాడు, ఒరేయ్ మందబుద్ధి, నువ్వు రాముడి యొక్క భార్య అయినటువంటి దాన్ని తీసుకెళ్తాం అనుకుంటున్నావు నువ్వు. సమిత్ర బంధు సామాత్య సబర సపరిచ్ఛద విషపానం పిపస్యేతత్ పిపాసిత ఇవోదకం. దాహం వేసినటువంటి వాడు మంచినీళ్ళు తాగుదాం అనుకుని మంచినీళ్ళ బదులు అక్కడ ఉన్నటువంటి విషాన్ని తాగినట్టుగా నువ్వు నీ వాళ్ళందరూ కూడా తస్తారా, నువ్వు ఇవన్నీ తీసుకెళ్తున్నావు అని మళ్ళీ తిడుతున్నాడు రావణాసురుడు. అనుబంధమజానంత కర్మణా విచక్షణ శీఘ్రమేవ వినశ్యంతి యథాత్వం వినశిష్యసి. నువ్వు నాశనం అయిపోతావు, నీతో పాటు మీ వాళ్ళందరూ నాశనం అయిపోతారు, అది అనతి కాలంలోనే. బద్ధస్త్వం కాలపాసేన క్వ గతస్తస్య మోక్షసే వధాయ వడిశం గృహ్య సామిషం జలదో యథా. అరే నువ్వు కాలపాసం నీకు బాగా చుట్టుకున్నటువంటి వాడివి, నువ్వు ఎక్కడికి పారిపోగలవు? నువ్వు ఎలాగైతే నీటిలో ఉన్నటువంటి చేపలు, ఆ చేపలు పట్టేటువంటి వాడు ఏం చేస్తాడు? చిన్న గాలం వేసి చివర మాంసం ముక్క పెడతాడు. ఆ మాంసం ముక్క తిందామకు నోరు తెరిచి పట్టుకునేప్పటికీ గాలం పడిపోయి చస్తుంది చేప. అలా నువ్వు ఈ సీతాదేవిని ఎత్తుకుపోతే ఏమనుకుంటున్నావు? చస్తావు నువ్వు, ఆ చేపల్లా చస్తావు నువ్వు అని చెప్తున్నాడు. మాంసం ముక్క నోట్లో పెట్టుకుందాం అనుకున్నటువంటి చేప ఎలా చస్తుందో గాలానికి అలా చస్తావు నువ్వు రాముడి చేతిలో.
నహి జాదు దురాధర్షో కాకుత్సౌ తవ రావణ దర్శనం చ ఆశ్రమస్యాస్య క్షమిష్యేతే తు రాఘవౌ. శ్రీరాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరు కూడా ఎవరు జయించలేనటువంటి వీరులు వాళ్ళు ఈ విధమైనటువంటి అవమానమైనటువంటి పనిని వాళ్ళు ఎందుకు చేశావా, నిన్ను క్షమించరు. యథా త్వయా కృతం కర్మ భీరుణా లోకగర్హితం తస్కరాచరితో మార్గో నైష వీర నిషేవిత. నువ్వు చేసినటువంటి పని వీరుడైనటువంటి వాడు అనుకుంటున్నావు, నువ్వు వీరుడి కావు, నువ్వు దొంగవై. ఎందుకని పిరికి విధవా దొంగ చేసేటువంటి పని చేసావు నువ్వు. వాళ్ళని దూరంగా పంపించేసి నువ్వు ఎత్తుకుపోయావంటే పిరికి విధవే నువ్వు, కానీ దొంగతనంగా ఎత్తుకుపోతున్నావు నువ్వు. యుద్ధస్వ ఇది సూరోసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యతే హతో భూమౌ యథా భ్రాత ఖరస్తదా. ఒక్క ముహూర్తం కాలం ఆగు, వాళ్ళు వచ్చేస్తున్నారు. నీకు నిజంగా ధైర్యం ఉండి నువ్వు వీరుడు అయితే ఆగు ఇక్కడ ఒక ముహూర్తం కాలం. ఆ తర్వాత ఏమవుతావు, నీ తమ్ముడు కరుడు ఏమయ్యాడో అలా నేల మీద ఒరిగిపోయి చస్తావు. పరేత కాలే పురుషో యత్ కర్మ ప్రతిపద్యతే వినాశయ ఆత్మనో అధర్మ్యం ప్రతిపన్నోసి కర్మతత్. నువ్వు వినాశమైనటువంటి కాలం వచ్చినటువంటి దానిలో నేను అధర్మపూర్వమైనటువంటి పని చేస్తున్నావు, నీకు వినాశకాలం దగ్గరికి వచ్చింది. పాపానుబంధో వై యస్య కర్మణ కోను తత్ పుమాన్ కుర్వీత లోకాధిపతి స్వయంభూర్భగవానపి. ఎవరైతే పాపంతో కూడినటువంటి పని చేస్తాడో వాడిని ఎవరు కూడా బ్రహ్మ కూడా వాడిని రక్షించడు. సాక్షాత్తు బ్రహ్మ అయినా సరే రక్షించడు. నువ్వు వేరే వరాలు పొందాలనుకుంటున్నావు, ఏమి పని చేయవు ఇక్కడ అంటాడు. ఏవముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షస నిపపాత భృశం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్ తం గృహీత్వా నఖైర్తీక్ష్ణైర్విదదార సమంతతః అధిరూఢో గజారోహో యథా స్యాద్ దుష్టవారణం. అలా అంటూనే జటాయువు మళ్ళీ ఏం చేశాడు, ఒక్కసారి రావణాసురుడి యొక్క వీప్ మీద వారేసేట. ఒక ఏనుగు మీద ఎక్కి కూతురు సవారీ చేసినట్టుగా వాడు వీప్ మీద వారి వాడిని వెనక నుంచి వీప్ అంతా చీల్చడం మొదలెట్టేశాడు గోళ్లతో. విదదార నఖైస్తస్య తుండం పృష్ఠే సమర్పయన్ కేశాంశ ఉత్పాటయామాస నఖపక్ష ముఖాయుధ. గోల్డ్ ముక్కు, పెద్ద భయంకరమైనటువంటి ముక్కు ఉంటున్నమాట. ముక్కుతోనూ గోళ్లతోనూ వాటిని ఆయుధాలుగా చేసుకుని వాడి శరీరం అంతా చీల్చి పారేస్తూ వాడి కేశాలని లాగి పారేస్తూ భయంకరంగా చేస్తున్నాడు అనమాట. వాడి దుప్ప తెంపేశాడు వాడు. సతతా గుద్ధరాజేన కృష్యమానో ముహుర్ముహు అమర్ష స్ఫురితోష్ట సన్ ప్రాకంపత రాక్షస. వాడు మాటికి వీడిలా వాడిని కాస్త ఇది చేస్తుంటే వాడిగా వణికిపోతున్నాడు. వాడిని చూసి ఏంటో వీడి దుంపదగా వీడిని ఇలా చేస్తున్నాడు అని. సంపరిష్వజ్య వైదేహీం వామేన అంకేన రావణ తలేన అభిజిఘానార్థో జటాయం క్రోధమూర్ఛిత. అప్పుడు సీతని ఇలా ఎడం చేత్తో పట్టుకుని ఒళ్ళో జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ ఆవిడ జారిపోకుండా ఆ జటాయుని మీద ప్రహారం చేస్తున్నాడు. జటాయుస్తమ అతిక్రమ్య తుండేన ఖగాధిప వామబాహూన్ దశదా వ్యపాహరత్ అరిందమ. జటాయు ఏం చేశాడో తెలిసిన భయంకరమైనటువంటి విధంగా చేసి వాడికి 10 తలకాయలు 20 చేతులు ఉన్నాయి కదా, ఆ 20 చేతుల్లో ఎడం పక్క ఉన్నటువంటి 10 చేతులు విరగొట్టేశాడు. మొత్తం ఎడం పక్క ఉన్నటువంటి 10 చేతులు ఊడిపడిపోయాడు వాడికి, అంత భయంకరంగా చేశాడు. అయితే ఏమైంది, సంచిన్న బాహో సజ్జో వై బహవ సహసా భవన్ విషజ్వాల అవలీయుక్త వల్మీకాదివ పన్నగా. కానీ పుట్టలోంచి పాములు మళ్ళీ బయటికి ఎలా వస్తాయో అలాగా మళ్ళీ ఆ చేతులు మొలిచేసేటవాడికి. అది ఆ విధంగా జటాయువు రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంకా ఎంతసేపు యుద్ధం చేస్తాడో అనేటువంటిది రేపు మనం చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.